హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ అనేది మొదలైంది. ఆ చర్చ ఏంటి అంటే అమరావతిలో ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాలి. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏ విగ్రహం కూడా ఈ యొక్క విగ్రహాన్ని హైట్ని మించి ఉండకూడదు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆ విగ్రహం ఎవరిదో కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి వార్తలు అయితే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. ఈ వార్తలు రావడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా ఏపీ మంత్రి నారాయణ ఉన్నారు కదా, అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తున్న మంత్రి గారు నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా మనందరికీ తెలుసు గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గర ఒక పెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని సందర్శించి ఆ విగ్రహాన్ని ఎలా కట్టారు అనే విషయాలన్నిటిని కూడా అధికారులను వెంట వేసుకొని వెళ్ళి ఆ విగ్రహం డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని వచ్చారనమాట. అయితే ఆయన ఆ పర్యటన వెళ్ళిన సందర్భంగా అందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు ఏదైనా మనం కట్టాలనుకుంటేనే కదా వేరే దాన్ని పోయి పరిశీలిస్తాం, అందుకోసం అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా ఏంటి అంటే అమరావతిలో కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నా ఇంకా భారీ స్థాయిలో, అంటే ప్రపంచంలోనే ఇప్పటివరకు కూడా అంత స్థాయి విగ్రహం ఉండదు, ఇంక ఎన్టీఆర్ గారి విగ్రహం అంత అంత హైట్ ఉండే విధంగా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక స్పందన రాలా, అంటే లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. అంత పెద్ద విగ్రహాన్ని కడతామని చెప్పేసి లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. దానికి బలాలు చేకూరుస్తుంది ఏంటంటే నారాయణ గారు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించడం. అయితే ఈ విగ్రహాన్ని కడతారు కాబట్టి ఎప్పుడు కడతారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న మెయిన్ లక్ష్యం ఏంటి అంటే వాళ్ళు అమరావతిలో ఈ యొక్క ఐకానిక్ టవర్స్ని పూర్తి చేయాలి ముందు. ఎందుకంటే 2029 ఎన్నికల కన్నా ముందు పోవడానికి ప్రజలకు ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించాలి. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ని కట్టేందుకైతే ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇవి కట్టిన తర్వాత ఫర్దర్గా అన్ని ఏరియాల్లో అమరావతి అన్ని ఏరియాల్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మంచి ప్లేస్ని చూసి ఒకవేళ 2029 తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు విగ్రహాన్ని కట్టడానికైతే ప్లాన్ చేస్తున్నారు. విగ్రహాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడే కాదు, ఎందుకంటే ఇప్పుడే కడితే ప్రజలు ఒక వ్యతిరేకత వస్తాయి. ఎందుకంటే ఒకవైపు రాజధాని లేదు, మీకు అంతలోకి విగ్రహం అవసరమా అన్న కొన్ని విమర్శలు కూడా వస్తాయి కదా. ముందు వాళ్ళు ఏదో ఒక డెవలప్మెంట్ చూపించిన తర్వాత 2029 తర్వాత కట్టాలి అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు. కట్టడం కూడా మామూలుగా కాదు, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.